నమస్తే ఫ్రెండ్స్. కుమార్ ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూసివ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. 80% సబ్స్క్రైబ్ బటన్ కొట్టకుండా చూస్తున్నారని మనకు నివేదిక అందిందండి. సెకండ్, నేను 2008 నుంచి 18 వరకు ఫేస్బుక్లో లైవే రాశాను. లైవ్ అంటే బుక్ అంటే స్టాటిక్ అవుతుందని డైనమిక్ ఎవ్రీడే అప్డేట్ లాగా బుక్ లాగా రాశాను. H1B ఇండియన్స్ ఇమిగ్రేషన్ బుక్, బోట్ ఏ కన్ఫ్రంటేషనల్ బుక్ అని. బోటే కదా, బోట్ అంటే పడవ, నావా. సో అది పేర్లు వద్దులండి. ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీ నాకు H1B ఆఫర్ ఇచ్చే ముందు అది డిలీట్ చేసాము. నేను బ్యాకప్ పెట్టుకోకుండా డిలీట్ చేసాను. అంతకుముందు h1ride.com అని రాసి ఒక ఇండియన్ రిక్రూటర్ బ్రదర్, హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఫ్రెండ్, అందులో నన్ను డేటా అంతా అప్లోడ్ చేయమన్నాడు. చేశాడు. ఆయనకి నాకు క్లాష్ వచ్చింది. అంటే ఆయన వెండర్ కమ్ వెండర్ అయ్యి మొత్తం డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయాక ఆ పేజ్ అంతా డిలీట్ చేశాడు. తర్వాత నేను kumarexclusive.com అని పెట్టాను. ఇంకెళ్ళిన గొడవలు ఉండవు కదా. తర్వాత నేను 2008లోనే ట్విట్టర్లో జాయిన్ అయ్యాను. అప్పుడు ఆర్కుట్ అని కూడా ఉండేది. ట్విట్టర్లో రాస్తుంటే బాడీ షాప్ వాళ్ళందరూ నన్ను ఫాలో అయ్యేవారు. నాకు ధమ్కేస్తుంటారు. అంటే వాళ్ళు భయపడి నేను మానేలా, బట్ మనము జాబ్ సెర్చ్లో ఉంటాం కదా. ఒక రిక్రూటర్ని తిడుతూ వాళ్ళు చేసే క్రైమ్ ఎక్స్పోజ్ చేస్తూ మళ్ళీ నేను రెజ్యూమ్ జాబ్కి వెళ్ళాను కదా. లింక్డ్ఇన్లో కూడా రాసాను. లింక్డ్ఇన్లో కూడా అందరూ వార్నింగ్ ఇచ్చారు వద్దని. సో ప్రొఫెషనల్ అండ్ మన ప్యాషన్ లింకప్ చేయకూడదని లింక్డ్ఇన్లో డిలీట్ చేస్తాను రాసినవన్నీ. తర్వాత మానేశాను. తర్వాత అంటే మనం జాబ్ సెర్చ్లో ఉన్నాం. మనము ఆనెస్ట్గా బతికి ఆనెస్ట్గా సంపాదించుకుంటున్నప్పుడు మనకేం వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా. మీ అందరిలాగా చాలామందిలాగా బ్లాక్ మనీ ఉందనుకోండి, నేను ఎవరికి భయపడక్కర్లేదు, ఏ సైట్లో రాయొచ్చు. తర్వాత ఎక్స్లో ఏమైందంటే 2018లో మళ్ళీ ఎక్స్లో జాయిన్ అయ్యాను. ట్విట్టర్ని 2025 దాకా రిగరస్గా రాశాను. తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ డైరెక్టర్ మేనేజర్లు ఉంటే అందరూ తెలుగు వాళ్ళని క్యాష్ బేస్ మీద ఎలా హైర్ చేస్తున్నారు, H1Bలో ఫ్రాడ్ ఏంటి, ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నందుకు నా పోస్టులు డిలీట్ చేసి ఎక్స్ మనల్ని పర్మనెంట్లీ సస్పెండ్ చేస్తుంది అనుకోవాలి. బట్ అకౌంట్ యాక్టివ్ చూపిస్తుంది. తర్వాత ఇంకోటి క్రియేట్ చేసాను, అది సస్పెండ్ చేస్తాను. తర్వాత ఇంకోటి క్రియేట్ చేసాను, ప్రస్తుతానికి ఉంది కుమార్ ఎక్స్క్లూజివ్ అని. ఉండదు అందులో. తర్వాత 2011లో ఛానల్ క్రియేట్ చేస్తాను. ఈ ఛానల్ 13 నుంచి నేను ఇప్పటిదాకా చాలాసార్లు క్లోజ్ చేస్తానండి. ఫర్ వేరియస్ రీజన్స్. నాకు అవసరం లేదు ఈ లైఫ్ ఎందుకు అని నేను ఇండియా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. 6 సార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత తనూల్ ఠాకూర్ రిక్వెస్ట్ మీద 2018లో వన్ ఆఫ్టర్ అనదర్ వీడియో ఓపెన్ చేసిన మూలాన మీరు 4100 వీడియోలు చూడగలుగుతున్నారనమాట. అదర్వైజ్ నేను థ్యాంక్స్ చెప్పాలి తనూల్ ఠాకూర్కి. నేను వద్దనుకున్నాను, నాకు అవసరం లేదు. మనం అమెరికాకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఇండియాకి అంతా ఇచ్చేసామండి. అంటే అన్ని రకాల క్రైమ్. కొంతమంది ఏడుస్తారు మనకు తెలియని అదోలు, మన గురించి తెలియని అదోలు. A to Z అని ఎన్ని రకాల వీసాల్లో డార్క్ సైడ్ జరిగేదంతా నేను వీడియోలు చేయడం జరిగింది, ప్లేస్ చేయడం జరిగింది. L1, L1, B2, E3, TN వీసాను ఎలా మిస్యూజ్ చేస్తారు, R1 వీసాను ఎలా మిస్యూజ్ చేస్తారు, టెంపుల్స్లో స్కామ్స్, ఇలాంటివన్నీ ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎంత ఆడంత ఉంటుంది. అన్ని వీసాల మీద స్కామ్స్ బ్యాక్ సైడ్ జరిగేదంతా కూడా చెప్పాను. ఇది కాకుండా ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీలు చేసే క్రైమ్ని ఎక్స్పోజ్ చేశాను. వాళ్ళు అసలు US కాన్సులేట్కి వెళ్తే ఇండియాలో వాళ్ళు ఎలాగ మిస్లీడ్ చేస్తారనేది కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు చెప్పాయి, ఇన్ఫోసిస్, TCS ఇలా. తర్వాత నేను మూసేసాను, అవసరం లేదు మనకెందుకు. తర్వాత వాడు HCL గురించి ఏమన్నా కేస్ అండ్ డెసిస్ట్ భయపడుతున్నాడు. చెప్పు, నువ్వు పెట్టరా HCL గురించి, నాకెందుకురా, నేను ఎందుకు పెట్టాలరా అయిపోయింది. తర్వాత అమెరికన్ కార్పొరేషన్స్ కూడా క్రైమ్ ఎలా చేస్తున్నాయి అనేది ఆన్లైన్లో రాశాను, వీడియోలు కూడా చేశాను. ఇంతకన్నా ఏం కావాలి మాస్టర్? ఒక H1B వచ్చి అమెరికన్ ఫుడ్ ఎలా కొట్టేస్తాడో, అమెరికన్ ఎలా నష్టపోతాడో. జెన్యూన్ H1Bలో ఎవరు? మైక్రోసాఫ్ట్ CEO, గూగుల్ CEO, ఇలా 10 మంది. నాకు ఒక అమెరికన్ ఇండియన్ అవుట్సోర్సింగ్లో టాప్ లెవెల్లో వర్క్ చేస్తుందని చెప్పాడు. ఓన్లీ 5% ఆఫ్ ది H1Bs ఆర్ హైరబుల్ అని. ఇలా అంటే కొంతమంది వాళ్ళ H1B రింగ్ లీడర్లో ఫీల్ అయిన అన్నీ చేసి నేనేం చేయలేను. నేను ట్రూత్ మాట్లాడుతున్నాను గురు. అది సమాజానికి తెలియాలి. ఏదో రోజు నువ్వు పోతావు, నేను పోతాను. పోయే లోపల సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోవాలి కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అట్ కాస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను 2008 నుంచి ఇప్పటిదాకా నేను రికార్డ్ చేస్తున్నా. నాకు బడి కొంతమంది ఆడ గ్రీన్ కార్డ్ వచ్చింది, లేదా ఆడ అమెరికన్ సిటిజన్ అయ్యాడు, అందుకని ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నట్టు ఇంకా ఆడ
నవ్వాలి ఏడవాలి అర్థం కావట్లేదు మాస్టర్. మీ వాళ్ళ అజ్ఞానానికి పిల్ల కూతురు వస్తే మింగేసాను పిల్ల బచ్చాగాడు. నువ్వు రీసెర్చ్ చేయగలరు, నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బుక్ రాయడానికి ఉపయోగపడుతుందంటే నా వీడియోల్లో యూఎస్సిఎస్ కానీ, ఎఫ్బిఐ కానీ, ఐసీఈ కానీ, డిఓఎల్ కానీ ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, అమెరికన్ మీడియా, వాల్ స్ట్రీట్ జర్నల్, సిఎన్ఎన్, యూ నేమ్ ఇట్, ఆల్ జజీరా, టైమ్స్ మ్యాగజైన్, జర్మనీ, వాళ్ళు కూడా 1 year చూస్తారు. ఇంతకన్నా ఏం కావాలి నాకు? ఐ అచీవ్డ్ వాట్ ఎవర్ ఐ వాంట్, దట్స్ ఇట్. ప్రాబ్లం సొల్యూషన్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. సో అది. సో ఎవరైతే జెన్యున్గా నా వీడియోలు ఫాలో అయ్యారో వాళ్ళు ఫుల్ టైం జాబ్స్ కొట్టారు. వాళ్ళు F1 మీద వచ్చారు, ఫుల్ టైం కొట్టారు, ఓవీసా మీద కూడా వెళ్ళారు. తర్వాత కన్సల్టెన్సీ బారిన పడలేదు. కన్సల్టెన్సీ బారిన పడినా సొల్యూషన్స్ ఇస్తూ వెళ్తున్నాం మనం. ఇంకెంతకన్నా ఏం కావాలి? నీది నాది పిలిచే ఎరుపు రంగు, పిలిచే ఒకటే గాలి ఎరుపు రంగు, రక్తం ఎరుపు రంగు అన్నప్పుడు, ఎంపతి కంపాషన్ తోటి వెళ్తున్నప్పుడు నాతో విరోధించడానికే ఉంది. నేను నేరానికి ఎగ్నెస్ట్గా నేను నిలబడి పోరాడుతున్నప్పుడు నాకు ఎగ్నెస్ట్గా నువ్వు నిలబడతానంటే నువ్వు టెర్రరిస్ట్తో సమానం, అంతే కదా. సో ఓకేలండి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్. మనకి సబ్స్క్రైబర్లో మనకి క్యాప్స్ ఇష్టమని, క్యాప్స్ అడిగామని టీషర్ట్లు ఇచ్చారు, పంపారండి. వాళ్ళ అభిమానం. ఓకే, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ లక్ అండి. ఎవరికైతే జాబ్ లేదో, ఎవరికైతే F1 వీసాలు లేవో, ఎవరికైతే H1B లేవో, ఎవరికైతే గ్రీన్ కార్డు లేవో, అందరికి గుడ్ లక్. నేను ఇన్స్టాగ్రామ్ నాకు ఏదో రికమెండెడ్ వీడియోలో వచ్చింది. సో చికాగో సుబ్బారావు అనుకుంటా అందులో ఆయన ఇక్కడ వెళ్తున్నాడు. ఆ టెంపుల్ ఏంటంటే టెక్సాస్లో ఎక్కడ ఉందంట, హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్తే డెఫినెట్లీ H1 వస్తుందంట, గ్రీన్ కార్డ్ వస్తుందంట. అలాంటివి పెట్టారు వాళ్ళు ఆ వీడియోలో. బట్ అదర్వైజ్ టెన్నెస్సీలో గణేష్ టెంపుల్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా వీసా వస్తుందని ఉందన్నమాట. అంటే ఎవరి నమ్మకం వాళ్ళు. మస్తు ఇప్పుడు చిలకూరు బాలాజీ వెళ్తే వీసా ఎలా వస్తుందని ఎలా అనుకుంటారు, అలాగా. గుడ్ లక్. అంటే మనం సమాజ్ శ్రేయస్ కోరే వ్యక్తిని మీకు ఎలా నమ్మకం అనిపిస్తే అలా చేయండి. లీగల్గా రండి, లీగల్గా జాబులు కొట్టండి. అన్యాయం అయితే రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయడానికి గూగుల్లో కొట్టడమే, యూఎస్సిఐఎస్ టిప్ ఫామ్, ఐసీఈ టిప్ ఫామ్, వెళ్ళి వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వండి. నాకేం పంపాల్సిన అవసరం లేదు. నాకు పంపితే నేను వీడియో చేస్తాను, వాళ్ళ పేర్లు లేకుండా. పేర్లు ఎందుకు మనకి? ధన్యవాదాలు మాస్టర్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ లక్.